దేశవ్యాప్తంగా అసెంబ్లీ లోక్సభ ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం చెందిన సంబరాలు చేసుకుంటున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సెటరికల్ కామెంట్స్ చేశారు. మతోన్మాద శక్తులు ఒకటై బీజేపీని ఓడించేందుకు కుట్రలు చేశారని ఎంఐఎం కాంగ్రెస్ ని ఉద్దేశించి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోమాజిగూడ జయా గార్డెన్ లో నిర్వహించిన సికింద్రాబాద్ సెంట్రల్ జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సిద్ధాంతపరంగా నడుచుకునే పార్టీ బీజేపీపై కాంగ్రెస్ కావాలనే ఎన్నికల సమయంలో తప్పుడు ప్రచారం చేసిందని ఆరోపించారు. చరిత్రలో అంబేద్కర్ ని కాంగ్రెస్ పార్టీ అనేకసార్లు అవమానించిందని, ఎన్నికల్లో ఓడించాలని కుట్రలు చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు. దేశంలో సిద్ధాంతపరంగా, కార్యకర్తల పరంగా ప్రదేశ నృత్యం నేర్చుకునే పార్టీ బీజేపీ అని కేంద్ర మంత్రి తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన జవహర్లాల్ నెహ్రూ తర్వాత మూడోసారి మోదీ సాధించి ఆ ఘనత మోదీదే అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జమ్మూ కాశ్మీర్లో దేశ వ్యతిరేక వ్యక్తులను పెంచి అందుకు వీలుగా 370ని రద్దు చేసి బడుగు బలహీన వర్గాలు, మహిళలకు హక్కులు కల్పించిన ఘనత మోదీకే దక్కిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు కూడా సాధించలేదు. కానీ రాహుల్ గాంధీ మాత్రం తానే ప్రధాని అన్నట్లు ఊహల్లో తేలిపోయాడని సంచలన కామెంట్స్ చేశారు. దేశ చరిత్రలో ఎన్నికల్లో ఓడిపోతే సంబరాలు చేసుకునే పార్టీని మొదటిసారి చూశానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్ ప్రచారం చేసుకోవచ్చు, కానీ దేశ వ్యతిరేక శక్తులు, తీవ్రవాద శక్తులు చాప కింద నీరులా వ్యాపించి బీజేపీపై కుట్రలు చేశాయన్నారు. ఓడిపోయిన తర్వాత కూడా అసహనంతో పార్లమెంటు సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగంపై విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అబద్ధాలు, తప్పుడు ఆరోపణలతో విషం చిమ్మారని ధ్వజమెత్తారు. మరోవైపు కిషన్ రెడ్డికి కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. బీజేపీని పార్టీలు ఓడగొట్టడం కాదు, ప్రజలే కర్రు కాల్చి వాత పెడుతున్నారని చురకలంటిస్తున్నారు. దానికి నిదర్శనం మొన్న విడుదలైన ఉప ఎన్నికల ఫలితాలే అని స్పష్టం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఇండియా కూటమి నేతలు రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.